Hey, hello everyone, this is your fitness coach Nikhil. So I am back with another video. ఈరోజు మనం బ్యాక్ ట్రైన్ చేయబోతున్నాము. బ్యాక్లో ఏంటంటే లైక్ బిగినర్స్ కోసం మొత్తం లైక్ బిగినర్స్ బ్యాక్ వర్కౌట్. దాంట్లో ఏంటంటే ఎలా చేయాలి, మూమెంట్స్ ఎలా చేయాలి, కానీ లైక్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నవి ఎట్లా కరెక్ట్ చేయాలి. అండ్ ఏంటంటే లైక్ ఇది ఈజీ అండ్ ఎఫెక్టివ్గా చేద్దాం. బిగినర్స్ కోసం కదా, బిగినర్స్ నాట్ ఓన్లీ బిగినర్స్, ఇంటర్మీడియట్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బేసిక్ మూమెంట్స్ తీసుకుందాం, సపరేట్ మూమెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ కానీ తీసుకుందాము. ఏంటంటే ఎక్కువ డిఫికల్ట్ లేకుండా ఈజీ అండ్ ఎఫెక్టివ్ చేద్దాం. ఓకే, పుల్అప్స్ వస్తే పుల్అప్స్ ఇలా వినా సపోర్ట్ లేకుండా వేయండి. లేదంటే మీకు సపరేట్ పుల్అప్స్ ఉంటాయి, ఐసోలేట్ పుల్అప్స్ అవి ట్రై చేయండి. ఓకే, లైక్ ఇఫ్ యూ ఓకే యూ ఆర్ గుడ్ స్టూడెంట్ అంటే ఇలా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ల్యాక్ పుల్డౌన్తో స్టార్ట్ చేద్దాము. ల్యాక్ పుల్డౌన్ ఎలా చేయాలి, లైక్ ఏం లేదు, లైక్ ఇఫ్ యూ ఆర్ బిగినర్ లైక్ ఈ న్యూట్రల్ గ్రిప్ తీసుకోండి. ఇది ఈజీ ఉంటుంది లైక్ హ్యాండిల్ చేయడానికి. ప్రాపర్లీ ఇలా కూర్చొని బాడీ మొత్తం లాక్ చేసి స్లైట్గా చెస్ట్ అప్ పెట్టాలి. చెస్ట్ అప్ చేసి స్లోగా ఇలా పుల్ చేయాలి. మన అప్పర్ చెస్ట్ దాకా తెచ్చి స్లోగా ఇలా రిలీజ్. ఓకే, పుల్ రిలీజ్ ఇలా వేయాలి. ఇలా 2 3 ఇప్పుడు మనము సపరేట్ డబుల్ రోస్ చేద్దాము. లైక్ ఇది ఎందుకంటే లైక్ ఎవరికైనా బెండ్ ఓవర్స్ కానీ డంబల్ రోయింగ్ కానీ రాని వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఈజీ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్. ఇది మన అప్పర్ బ్యాక్ ని టార్గెట్ చేస్తుంది. లైక్ ఇది జరం కూడా చాలా సింపులే. లైక్ ఒక 2 డంబల్స్ తీసుకోండి. ఇలా 2 డంబల్స్ తీసుకొని ప్రాపర్లీ ఇలా లైట్ డౌన్ కాండి. లైట్ డౌన్ అయ్యి కొంచెం స్పైన్ న్యూట్రల్ పెట్టి జస్ట్ ఇది ఇలా పుల్ చేయాలి. ఇలా 1 2 ఇప్పుడు సీటెడ్ బైక్ గ్రిప్ రోయింగ్ చేద్దాము. లైక్ సపోర్టెడ్ ఇది. లైక్ ఇది ఎందుకంటే మన అప్పర్ బ్యాక్ డెవలప్ కోసం థిక్నెస్ కానీ డెవలప్ కానీ ఇది. ఓకే, ఇది ఎలా చేయాలంటే లైక్ అందరూ ఏం చేస్తున్నారు, ఇలా స్ట్రెచ్ చేస్తారు. ఇలా మనం స్ట్రెచ్ చేయొద్దు. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల లైక్ లో బ్యాక్లో పెయిన్ వస్తుంది. జస్ట్ మనం సింపుల్ లైక్ స్పైన్ ఇలా షేడ్ పెట్టి జస్ట్ ఇలా పుల్ చేయండి. స్లోగా రిలీజ్. ఓకే, కాంట్రాక్ట్ రిలీజ్. లైక్ ఈ మూమెంట్ మనం ఇలా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం లో లాట్స్ కోసం చేస్తున్నాము. ఇది ఏంటంటే సపరేట్ లా లైక్ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ కాబట్టి అలా చేయాలి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ లేదంటే మనం ఇలా లైక్ ఇలా పుల్ చేస్తాం కదా, అలా కాదు. కానీ ఇలా బెంచ్ ఒక ప్రాపర్లీ ఫ్యాట్ బెంచ్ తీసుకొని చెస్ట్ ఇలా స్ట్రేట్ చేసి స్పైన్ కొంచెం లైక్ మన హిప్ నుంచి ఇలా ముందు స్పైన్ అనేది బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇలా పుల్ చేయాలి. ఓకే, స్లోలీ రిలీజ్. ఇప్పుడు మనము హైపరెక్స్టెన్షన్ చేద్దాము. హైపరెక్స్టెన్షన్ ఎందుకంటే మన లో బ్యాక్ ని స్ట్రెంథనింగ్ చేయడానికి. ఇది ఎలా చేయాలంటే జస్ట్ మనం ఇలా హైపరెక్స్టెన్షన్ మిషన్ కి పైకి వచ్చి బెంచ్ పైకి వచ్చినాక మన పెళ్ళికి అనేది ప్రాపర్లీ బెంచ్ కి ఇలా సెట్ చేసుకోండి. పెట్టేసి లైక్ వెయిట్స్ అని చేయొచ్చు. ఎలా అంటే ఇలా స్లోగా కిందికి వెళ్ళి ఇలా రావాలి పైకి. అందరూ కొందరు ఏం చేస్తుంటే ఇలా ఓవరాల్ చేయడం కానీ ఇలా చేయడం కానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల లో బ్యాక్ స్ట్రెంథనింగ్ కాదు, ఇంకా పెయిన్ వస్తుంది, ఇంజురీ అయ్యే ఛాన్స్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఇలా చేయాలి. సో దాన్ని బట్టి మేము బ్యాక్ వర్క్ చూసారా, మనం బ్యాక్ ఎలా ట్రై చేసాం. లైక్ ఇది ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం తీసాను. యూ కెన్ సీ లైక్ మనం అన్ని సపరేట్ మూమెంట్స్ ఎక్కడ ప్రిపేర్ చేసాం. ల్యాక్ పుల్ డౌన్ కానీ, సిటెడ్ కేబుల్ రోస్ కానీ, డంబల్ రోస్, స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్లో మనం సపరేట్ చేసాం. ఇదేంటంటే సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఉంటుంది. బిగినింగ్ మనం ఇనిషియల్ స్టేజ్లో లైక్ మషిన్ వర్కౌట్స్ ఇంకా ఫాలో చేయాలి. ఇది ఎందుకంటే లైక్ సపోర్టెడ్, లైక్ ఎందుకంటే దీనిలో మనకు ఇంజురీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో యూ కెన్ లెర్న్
సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త వీడియో వేరియేషన్స్ చూద్దాము. లైక్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ లెగ్స్తో చెస్ట్ ట్రైన్ చేద్దాము. లైక్ దానివల్ల బిగినర్స్ కోసం ట్రైన్ చేద్దాము. అని దానివల్ల మనము సపరేట్ మూమెంట్స్ ఎక్కువ చేస్తున్నాం. సో అంటిల్ దట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా కొత్త కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి. లైక్ ఐ నో దీనిలో కూడా కొంచెం మిస్టేక్స్ అయినాయి ఈ వీడియోలో ఉన్నాగా, ఏదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా చెప్పడంలో.